వెల్కమ్ టు వే2 న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లో 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ రక్తదాన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ జూన్ 13, బి జూన్ 14, సి జూన్ 15, డి జూన్ 12. సరైన సమాధానం బి జూన్ 14. బ్లడ్ గ్రూప్స్ ను కనుగొన్న కార్ల్ స్టైనర్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీ, ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థలతో కలిసి రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మొదటి ప్రశ్న. G20 3వ ఫ్రేమ్వర్క్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఏ లక్నో, బి భోపాల్, సి కొచ్చి, డి పనాజీ. సరైన సమాధానం సి కొచ్చి. G20 3వ ఫ్రేమ్వర్క్ వర్కింగ్ గ్రూప్ సమావేశం కొచ్చిలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ వి అనంత్ నాగేశ్వరన్, యూకే ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ టామ్ హేమింగ్వే సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రెండవ ప్రశ్న. ఇటీవల ఆర్బీఐ ఏ రాష్ట్రంలో ఉప కార్యాలయాన్ని ప్రారంభించింది? ఏ అస్సాం, బి సిక్కిం, సి త్రిపుర, డి నాగాలాండ్. సరైన సమాధానం డి నాగాలాండ్. నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉప కార్యాలయాన్ని ప్రారంభించింది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యాంక్ ఉనికి మరింత పెరుగుతుంది. త్వరలో ఈటానగర్లో కూడా మరో కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మూడో ప్రశ్న. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ రాష్ట్ర రైతుల కోసం $130 మిలియన్ రుణం ఇవ్వనుంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి తమిళనాడు, డి ఒడిశా. సరైన సమాధానం ఏ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రైతుల ఆదాయాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో $130 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. నాలుగవ ప్రశ్న. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక షేర్ ధర ₹1,00,000 చేరుకున్న మొదటి భారతీయ సంస్థ ఏది? ఏ అపోలో టైర్స్, బి ఎంఆర్ఎఫ్, సి అదానీ గ్రూప్, డి రిలయన్స్ పవర్. సరైన సమాధానం బి ఎంఆర్ఎఫ్. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక షేరు ధర ₹1,00,000 చేరుకున్న మొదటి భారతీయ సంస్థగా ఎంఆర్ఎఫ్ అరుదైన రికార్డు నమోదు చేసింది. జూన్ 13న ఉదయం ఎంఆర్ఎఫ్ షేరు బీఎస్సీలో ₹1,03,000 మార్కును తాకింది. ఐదో ప్రశ్న. G20 డిజిటల్ ఎకనామీ వర్కింగ్ గ్రూప్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది? ఏ పూణే, బి నాగ్పూర్, సి చెన్నై, డి ముంబై. సరైన సమాధానం ఏ పూణే. G20 డిజిటల్ ఎకనామీ వర్కింగ్ గ్రూప్ కాన్ఫరెన్స్ పూణేలో నిర్వహించబడింది. డిజిటల్ సెక్యూరిటీ డెవలప్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఈ కాన్ఫరెన్స్ థీమ్. ఈ సమావేశంలో డిజిటల్ లావాదేవీల గురించి చర్చించారు. ఆరో ప్రశ్న. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సును ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాలి? ఏ 9, బి 10, సి 8, డి 7. సరైన సమాధానం ఏ 9. ఎంబీబీఎస్ కోర్సులను 9 ఏళ్లలోగా పూర్తి చేయాలని, ఫస్ట్ ఇయర్ను 4 ప్రయత్నాల్లో పూర్తి చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023 గెజిట్ను విడుదల చేసింది. ఏడవ ప్రశ్న. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఏ ఆనంద్ కుమార్, బి సుబోధ్ కుమార్ సింగ్, సి అఖిలేష్ కుమార్, డి మనోహర్ లాల్. సరైన సమాధానం బి సుబోధ్ కుమార్ సింగ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా సుబోధ్ కుమార్ సింగ్ ఎన్నికయ్యారు. ఆయన ఛత్తీస్గఢ్ కేడర్కు చెందిన 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం ప్రజా పంపిణీ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఎనిమిదో ప్రశ్న. స్పేస్ ఎక్స్ సంస్థలో అతి పిన్న వయస్కుడైన సాఫ్ట్వేర్ డెవలపర్గా ఎవరు నిలిచారు? ఏ వినోద్ మిశ్రా, బి అభినవ్ చావ్లా, సి అక్షయ్ కుమార్, డి కరెన్ ఖాజీ. సరైన సమాధానం డి కరెన్ ఖాజీ.
ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ లో అతి పిన్న వయస్కుడైన సాఫ్ట్వేర్ డెవలపర్ గా 14 ఏళ్ల కరీన్ ఖాజీ రికార్డుకెక్కాడు. ఖాజీ 11 ఏళ్ల వయసులోనే ఇంజనీరింగ్ లో చేరాడు. 9వ ప్రశ్న. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక కమిటీ చైర్మన్ పదవికి ఎవరు రాజీనామా చేశారు? ఏ. జీవ్ మిల్కా సింగ్, బి. అభినవ్ బింద్రా, సి. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, డి. గుర్బచర్ సింగ్ రంధావా. సరైన సమాధానం డి. గుర్బచర్ సింగ్ రంధావా. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక కమిటీ చైర్మన్ పదవికి గుర్బచన్ సింగ్ రంధావా రాజీనామా చేశారు. ఆయన 18 ఏళ్లు ఈ పదవిలో ఉన్నారు. గుర్బచన్ సింగ్ రంధావా 1962 ఆసియా క్రీడల్లో డెకాథ్లాన్లో బంగారు పతకం సాధించారు. ఆఖరు ప్రశ్న. దేనికి సమాధానం కామెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోని 75 జిల్లాల్లో బయర్స్ అండ్ సెల్లర్స్ వర్క్ షాప్లు నిర్వహిస్తోంది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. తమిళనాడు, సి. కేరళ, డి. ఒడిశా. సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రం గూగుల్ సెర్చ్ చేయకుండా ఇప్పుడే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. రేపటి కరెంట్ అఫైర్స్ లో దీనికి సమాధానం నేను చెబుతాను. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.